నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్వాగర్స్. ఇప్పుడు నేను ఇవ్వబోయే రివ్యూ పేరు సూక్ష్మదర్శిని. ట్విట్టర్లో రివ్యూస్ చూసా, చాలా బాగున్నాయి. ఏంటా ఎలా ఉంటుందా అని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా. ట్రైలర్ కూడా చూడలేదు. అండ్ ఐ మస్ట్ సే రివ్యూస్ మ్యాచ్ ద హైప్. పైసా వసూలు అంతే. ఇది థియేటర్స్లో రన్ అవుతుంది. మలయాళం విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. డైరెక్టెడ్ బై ఎంసీ జితిన్ విత్ అవర్ ఫేవరెట్ నజ్రియా అండ్ బసిల్ జోసెఫ్. బసిల్ జోసెఫ్ గురించి తెలుసు కదా మీకు. అదే మన జయ 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 హే, ఫ్యాలిమి, గురువాయూర్ల మెయిన్ యాక్టర్. ఇతను మిన్నల్ మురళి డైరెక్టర్ కూడా. నజ్రియా గురించి చెప్పాలంటే 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న సాలిడ్ కంటెంట్తో అయితే వస్తుంది బ్రో. 4 ఇయర్స్ బ్యాక్ ఫాహద్తో ట్రాన్స్, 2 ఇయర్స్ బ్యాక్ నానితో అంటే సుందరానికి, అండ్ ప్రెజెంట్ సూక్ష్మదర్శిని. ఇంకా మూవీలోకి వెళ్తే ఫస్ట్ 30 మినిట్స్ చూసి ఆహా మంచి కామెడీ డ్రామాలా ఉందే అనుకుంటూ ఉంటాం. కానీ కట్ చేస్తే డార్క్ సస్పెన్స్ థ్రిల్లర్లో ల్యాండ్ చేస్తాడు డైరెక్టర్. ఇంకా బేసిక్ ప్లాట్ వచ్చేసరికి నజ్రియా హూ ప్లేడ్ ప్రియా క్యారెక్టర్, తను ఒక మైక్రోబయాలజిస్ట్. ప్రతిదీ మైక్రోస్కోప్లో పెట్టి చూసినట్టు చాలా సూక్ష్మంగా గమనిస్తూ ఉంటుంది. ప్రతి చిన్న డీటెయిల్స్ని పసిగట్టేస్తుంటుంది ఒక డిటెక్టివ్ లాగా. తనకున్న ఈ అలవాటే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. సో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న నజ్రియా ఇంటి పక్కన నైబర్గా వస్తాడు మన బాసిల్, హూ ప్లేడ్ మాన్యువల్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. బాసిల్ దిగిన మొదటి రోజు నుంచి నజ్రియాకి డౌట్. తన ఇంట్లో ఏదో జరుగుతుంది. అందరి ముందు మంచోడ్లాగా ఇన్నోసెంట్ బాయ్లా కనిపిస్తున్న బాసిల్ ఏదో దాస్తున్నాడు. ఈ డౌట్ క్లియర్ చేసుకోవడానికి నజ్రియా చేసే పనులు ఉంటాయి చూడు సినిమాలో. మూవీ మొత్తం ఒక 20 క్యారెక్టర్స్ ఉంటారేమో. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ క్యాస్టింగ్. ఇట్స్ ఎ పర్ఫెక్ట్లీ వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే. మూవీలో ఏదో జరుగుతుంది, బట్ ఎందుకు ఏంటో మనకు అర్థం కాదు. స్టోరీలో నెక్స్ట్ ఏంటి అనే ఎగ్జైట్మెంట్తో మనల్ని డీప్గా ఇన్వాల్వ్ చేసేస్తారు. అండ్ ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతున్న కొద్దీ మనకి మైండ్ ఫ్యూజులు ఎగిరిపోవడం మాత్రం పక్కా. ఇంటర్వల్ బ్లాక్కి వామ్మో అనుకుంటే క్లైమాక్స్ రివీల్కి దీనమ్మ అనుకుంటాం. నీతో ఆడేసుకుంటాడు బ్రో డైరెక్టర్ మాత్రం లాస్ట్ వరకు. బిగినింగ్ సీన్ ఎండింగ్లో, ఎండింగ్ సీన్ బిగినింగ్లో, ఇలా ప్రతి ఒక్క డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ప్రతి సీన్లో టెన్షన్ బిల్డ్ చేసుకుంటూ సాలిడ్ రైటింగ్ అసలు. కొన్ని ట్విస్ట్లు మీరు మధ్యలోనే గెస్ చేయగలరు, కొన్ని ట్విస్ట్లు గెస్ కూడా చేయలేరు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చాడు బ్రో కిస్టో జేవియర్. డౌటే లేదు, ప్రతి సీన్కి ఉన్న పొటెన్షియల్ని జేవియర్ మ్యూజిక్ 10 times పెంచింది అనడంలో. ఫైనలీ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో మలయాళస్ని పక్కా మెచ్చుకోవాల్సిందే. మొన్నొచ్చిన కిష్కింధకాండం, బ్రహ్మయుగం, మంజుమెల్ బాయ్స్, అన్వేషిప్పన్, తలవన్ అండ్ ఇప్పుడు సూక్ష్మదర్శిని కుమ్మేశారంతే. నేను ఇంకా ఎక్కువ చెప్పకూడదు, బికాస్ మీరు నాకలా ఏం చూడకుండా వెళ్తే మీ ఎక్స్పెక్టేషన్స్ని మించి మూవీ ఉంటుంది. అదే నేను ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ని పూర్తిగా పెంచేశాక మీరు మూవీ చూస్తే కంటెంట్ అయితే అంతే ఉంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో అది మీకు అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. లాస్ట్గా చెప్పేది ఏంటంటే ఇది ఓటీటీలో చూసే మూవీ అయితే కాదు, తప్పకుండా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. మొత్తానికి ఇట్స్ ఏ గుడ్ మూవీ, మస్ట్ వాచ్. ఇది మా ఫస్ట్ వీడియో. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయమని మాత్రం ఇప్పుడు నేను అడగను. మూవీ చూశాక మా రివ్యూ మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే అప్పుడు వచ్చి చేయండి. మీరు ఇప్పుడు చేసినా కూడా మాకు ఓకే. మేము ఇలానే రివ్యూస్తో పాటు ఓటీటీ సజెషన్స్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మీద కూడా సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యే విధంగా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాం. సో కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.